ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రశాంత్. నా బ్యాక్ సైడ్ మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది బ్లూవేల్ జాతికి చెందిన బ్యాక్ బోన్గా అయితే మాత్రం విశాఖ జిల్లా ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్లో ఒక ప్రదర్శనకి అయితే ఉంచారు. ఇది విద్యార్థులకు స్టడీకి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అసలు ఈ బ్లూవేల్ జాతికి సంబంధించి ఇక్కడ ఎన్ని రకాల బ్లూవేల్ జాతులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి చెప్పడానికి అయితే మాత్రం ప్రొఫెసర్ మంజులత మేడం గారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇది ఇక్కడ రావడం ఎప్పటి నుంచో అయితే దీన్ని ఇక్కడైతే డిస్ప్లేగా అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. ఇది ఎప్పుడు మనిషి కంటికి దొరికింది ఏంటి అనే విషయాలు అయితే మాత్రం ప్రొఫెసర్ మంజులత మేడం గారు ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం. నమస్తే మేడం. చూస్తుంటే బ్లూవేల్ జాతి చెందింది, ఇది ఎన్ని అడుగులు ఉంటుంది మేడం? ఇది ఏంటి మేడం అసలు ఇదంతా కూడా? ఇది 1949లో బాపట్ల కోస్ట్లో కొట్టుకుని వచ్చింది అనమాట. అంటే చనిపోయి అది కొట్టుకొని వచ్చింది. ప్రతి జీవికి చావు ఉంటుంది కదా, అలా చనిపోయి కొట్టుకొచ్చింది అది. ఆ కొట్టుకొచ్చిన దాన్ని ఏంటి అంటే వాళ్ళు వెంటనే అప్పట్లో 49లో అంటే మన ఆంధ్ర యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ, అక్కడ బాపట్లకు దగ్గరలో కదా. సో అందుకని చెప్పి అది తెలుసుకుని అక్కడ నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి దాన్ని అస్థిపంజరాన్ని ఇలా తలభాగం, ఇది ఒకటి తలభాగం మాత్రమే ఇది. సో 80 అడుగుల పెద్ద తిమింగలం ఇది కొట్టుకొచ్చింది బాపట్లలో, 80 అడుగులు. సో 1949లో దీన్ని తీసుకొచ్చి మొత్తానికి దాన్ని స్కల్ తయారు చేసి, స్కల్ అంటే ఎప్పటికీ పాడవదు కాబట్టి, సో దాని తలనేమో ఇక్కడ పెట్టాము. తర్వాత ఏంటి అంటే వెన్నెముకని ఇటువైపు రెండు వైపులా ఒక ఆర్చ్లా తయారు చేసి, రిబ్స్ అవి మనకు ఉంటాయి కదా ఇక్కడ రిబ్స్, ఉరప్పంజరం అంటారు. సో అలా రిబ్స్ని అలాగా ఆర్చ్లాగా పెట్టి ఇక్కడ అరేంజ్ చేసాము. తర్వాత ఏమో మళ్ళీ 1960లో కాకినాడ కోస్ట్లో బేబీ వేల్, చిన్న వేలు ఒకటి దొరికింది. సో దీని పొడవు 27 అడుగులే. సో దీనిని కూడా తీసుకొచ్చి సేమ్ అదే పద్ధతిలో కాకినాడ నుంచి తీసుకొచ్చి తయారు చేసి దీన్ని మనం ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో తిమింగలం మ్యూజియం అంటాం, వేల్ మ్యూజియం అంటాము. మేడం చూస్తుంటే 80 అడుగుల పొడవు ఉంటుందని చెప్తున్నారు కదా మేడం. ఇంత భారీ ఆకారంలో ఉన్న చేపని ఇంత దూరం తీసుకురావడం ఎలా సాధ్యమైంది అంటారు మేడం? అసలు ఇది చేప జాతికి చెందిందన్న మేడం? ఇది చేప జాతికి అయితే చెందింది కదా, మన జాతికి చెందింది. అంటే మ్యామల్స్, సో వర్టిబ్రేట్స్లో అంటే వెన్నెముక ఉండే జంతువుల్లోనూ సో ముందు చేపలతో స్టార్ట్ అవుతుంది, మనతో ఎండ్ అవుతుంది, అంటే మ్యామల్స్తో ఎండ్ అవుతుంది. క్షీరదాలు అంటారు, అంటే పిల్లని కానీ పాలు ఇచ్చే జీవులు. సో మనలాగే ఇవి కూడా పిల్లల్ని పెట్టి పాలు ఇస్తుంది అనమాట. పాలు కూడా ఇస్తాయి మేడం ఇవి? సో ఇవేంటి అంటే యూజువల్గా వీటి సైజ్ తీసుకుంటాం మనం. మామూలుగా చాలా పెద్ద అన్ని తిమింగలాలన్నింటిలోకి బాగా పొడవుగా ఉండేది ఒక 100 అడుగుల వరకు పెరుగుతుంది. ఇది 80 అడుగులు కదా, 100 అడుగుల వరకు పెరుగుతాయి వేల్స్. సో బరువు చూసుకుంటే 100 లక్షల నుంచి 2 లక్షల కేజీలు పెరుగుతుంది. లక్ష నుంచి 2 లక్షల కేజీల వరకు ఇది పెరుగుతుంది. ఇది 1 నుంచి 2 లక్షల కేజీల వరకు పెరుగుతుంది మేడం. ఇంత పెద్ద బ్లూవేల్ జాతి చెందింది. దీని వెయిట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, లెంత్ మాత్రమే ఇచ్చాం కానీ. సో నార్మల్గా వేల్స్ అయితే అలా పెరుగుతాయి. 1 నుంచి 2 లక్షల వెయిట్ పెరుగుతుంది. ఇంకా ఇది చూస్తుంటే మరి ఇక్కడ మీరు డిస్ప్లేకి పెట్టారు కదా మేడం, ఇది ఎప్పుడు దొరికింది మేడం? ఇది 1960లో దొరికింది మేడం ఇది. మరి ఇది చూస్తే 1949లో. అప్పటి నుంచి కూడా ఇది ఇక్కడ డిస్ప్లేకి ఉంచారు మేడం. ఓహో. సో ఇవేంటి అంటే మనలాగే పిల్లల్ని పెట్టి పాలు ఇస్తాయి. సో ఆ పాలు కూడా
400 గ్యాలన్స్ నుంచి 500 గ్యాలన్స్ వరకు పిల్లలకి పాలు ఇస్తుంది. సో యూజువల్గా అంటే ఆ పాలు అంటే యూజువల్గా ఒక తిమింగలం తల్లి ఒక పిల్లనే పెడుతుంది. లేదు 2, 4 వరకు పెట్టినా కానీ ఏమవుతుందంటే ఆ పాలు చాలక అవి చనిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి నార్మల్గా ఒకటి పెడుతూ ఉంటాయి. సో ఇవేంటి అంటే మన ఇప్పుడు చూడండి డాల్ఫిన్స్తో మన మనుషులకి ఉన్న సంబంధం లాగే ఇవి వీటి ఫుడ్డే మనకి చాలా విచిత్రమైన ఫుడ్. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని యానిమల్స్లో జంతువుల్లోనే ఇదే పెద్దది. కానీ అది తినే ఫుడ్ ఏంటి అంటే ఓన్లీ ఫిల్టర్ ఫీడర్ అంటే దాని నోట్లో బెలిన్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది. సో దాంతో ఫిల్టర్ చేస్తుంది, వాటర్ని అలా తాగుతూ దాన్ని ఫిల్టర్ చేసి ఆ ఫుడ్ని అది తీసుకుంటుంది. సో దానిలో ఏంటంటే పర్టికులర్గా అంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటుంది ఆ చిన్న వాటినే. అంటే మేడం ఇప్పుడు మీరు చెప్తున్నారా డౌట్ వస్తుంది మేడం. అంటే ఇంత భారీ సైజులో ఉంటుందంటే ఇది అక్కడ సముద్రం నుండే భారీ జంతువులు తింటుందేమో, అందుకే భారీ సైజులో ఉంటుంది. అంటే ఇది చూస్తే ఇంత పెద్ద ఆకారంలో ఉంది కదా, ఇది యాంగ్రీ యానిమలా మేడం, లేకపోతే ఇది ఫ్రెండ్లీ యానిమల్ అంటారా మేడం? ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు డాల్ఫిన్స్లో అనేది ఇదేమీ హాని చేయదు. సో వాటిల్లో అవి కూడా సైంటిస్ట్ కనిపెట్టింది ఏంటి అంటే వాటిలో అవి కూడా చాలా స్నేహంగా అన్నిటితోని అంటే అంటే మిగతా వేల్స్తో చాలా స్నేహంగాను ఏమీ గొడవలు లేకుండా చాలా మంచిగా ఉంటాయని చెప్పి మన సైంటిస్ట్ అయితే అంటే రికార్డ్ చేశారు. అంటే వాళ్ళు బిహేవియర్ అబ్జర్వ్ చేసి మనకి ఏమంటారు బ్లాక్ అండ్ వైట్లో పెట్టారు. సో ఆ విధంగా ఏంటంటే చాలా మంచివి. కొన్ని దేశాల్లో ఇప్పుడు డాల్ఫిన్స్తో మనకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మనకి రిక్రియేషన్ ఉందా అలా వీటితో కూడా ఉంది కొన్ని దేశాల్లో. సర్కస్ అలా ఒక దగ్గర వీటినన్నింటినీ పెట్టి సో వాటిని చూడటానికి చాలామంది వెళ్తూ ఉంటారు వేల్స్. సో ఈ విధంగా తర్వాత ఏంటి అంటే వీటిని ఫుడ్గా కూడా అంటే చిన్న సైజులో ఉన్నప్పుడు అలాగా తీసుకుంటే అది. తర్వాత మెడిసినల్ వాల్యూ అయితే చాలా ఉంది. యాంబర్గ్రీస్ అని చెప్పి దాని ఎక్స్క్రీటా యాంబర్గ్రీస్ అని ముందు అదేంటంటే బ్లాక్గా బయటకు వస్తుంది. ఎక్స్క్రీటా అంటే విసర్జన పదార్థం బ్లాక్ కలర్లో వస్తుంది. కాకపోతే ఈ వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యాక అది కలర్ మారుతుంది, గ్రే కలర్లోకి మారుతుంది. తర్వాత ముక్కలు అవుతుంది. దీని విలువ కోట్లలోనే ఉంటుంది. అంటే ఈ తిమంగళం నుంచి విసర్జించబడిన పదార్థం కొన్ని కోట్ల విలువ ఉంటుందా మేడం? కోట్ల విలువ ఉంటుంది. తర్వాత ఏంటి అంటే అదే కాకుండా అది దేనికి యూజ్ అవుతుంది మేడం? ఆ విసర్జించిన పదార్థం అనేది దేనికి యూజ్ అవుతుంది? మనకి మనుషులకి ఏదైనా ఉపయోగం ఉంటుందా మేడం? మెడిసినల్ వాల్యూ ఉంది. ఫార్మస్యూటికల్స్లో యూజ్ చేస్తారు, అంటే మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అలానే మెడిసిన్సే కాకుండాను ఏంటవి పర్ఫ్యూమ్స్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. అదే కాకుండా వీటి మెడిసినల్ వాల్యూ ఏంటి అంటే లివర్ నుంచి కాలియం నుంచి ఎనీమియాని ట్రీట్ చేయడానికి అంటే రక్తహీనతని ట్రీట్ చేయడానికి మెడిసిన్ తయారు చేస్తారు. తర్వాత ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. తర్వాత పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది మన బ్రెయిన్. ఏ యానిమల్కైనా వెర్టెబ్రేట్లకి బ్రెయిన్కి క్రింద పిట్యూటరీ అని ఒక గ్లాండ్ ఉంటుంది, ఎండోక్రైన్ గ్లాండ్. సో దాన్ని యూజ్ చేసి ఆర్థరైటిస్, గౌట్ అని ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకేమో అది యూజ్ చేస్తారు. తర్వాత దానిలో ఫ్లూక్ కొలాజన్ అంటారు. దీన్ని యూజ్ చేసి టెంపరీ రిప్లేస్మెంట్ ఆఫ్ స్కిన్కిను తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ బర్న్స్కి కూడా యూజ్ చేస్తారు. సో ఇన్ని విధాలుగా దానితో అంటే మెడిసినల్ వాల్యూస్ అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు రికార్డ్ చేసినవి అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇది సముద్రంలో ఎంతోమంది వేటకు వెళ్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు అంటే ఫిషర్మెన్స్ ఇలాంటి వాటిని పట్టుకొని అలాంటి మెడికల్ వాల్యూస్ ఇలాంటివి ఉపయోగించవచ్చు అంటారా? ఇవి పట్టుకోవడం లీగల్ అంటారా మేడం, ఇల్లీగల్ అంటారా మేడం? ఇలాంటివి ఏదైనా కానీ అంటే పర్టికులర్గా వీటి విషయానికి వస్తే ఎప్పుడు పట్టుకోవటం అన్నది పట్టుకోకూడదు. సో వాటిని పట్టుకొని అంటే ఇల్లీగల్గా అంటే ప్రపంచం అంతట్లోనే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏదైనా ఇల్లీగల్గా జరిగితే జరగాలి, కానీ సో వీటిని డిస్టర్బ్ చేయకూడదని చెప్తారు. ఇవి చూస్తే అంతరించిపోయిన జీవజాతుల్లో ఇది కూడా ఉందని అనుకోవచ్చా మేడం? ఎందుకంటే ఇవి చూస్తే భారీ ఆకారంలో ఉంటాయి. అంతరించిపోయే స్టేజ్కి మనం అనుకోవచ్చా మేడం? ఎందుకంటే సముద్రంలో చాలా ఇది ఒక్కొక్క పిల్లని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో సంతతి అలా కొంతలో కొంత తగ్గుతూ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి మేడం.
ఇవి సముద్రంలోకి వెళ్తారు ఫిషర్మెన్స్, వాళ్ళ మీద ఏదంటే అటాక్లు చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా మేడం? ఇవి ఇంటి చూస్తే ఇంత భారీ ఆకారాలు ఉంటాయి కదా మేడం ఇవన్నీ కూడా, మరి ఇంత భారీ సైజులో ఉన్నవి ఫిషర్మెన్స్ షిప్స్ మీద కానీ బోట్స్ మీద కానీ ఏమైనా అటాక్ చేసే అవకాశాలు ఏమి ఉంటాయా మేడం? సో ఇవి ఒక ప్లేస్లో అయితే ఇలాంటి ప్రాబ్లం వచ్చినట్టు రిపోర్ట్ అయితే ఉంది. అంటే ఎక్కువగా లేకపోయినా, సో ఇవి కొంచెం లోపలికి ఉంటాయి కాబట్టి, సో ఆ రిపోర్ట్ కూడా అయితే ఉంది ఒకప్పుడు అలా జరిగిందని చెప్పి. మేడం ఇది చూస్తే ఇంత పెద్ద భారీ ఆకారాలు ఉన్నాయి, అవి అంతరించిపోతున్న జాతిలో ఇది కూడా ఉందా మేడం? ఎందుకంటే మనం చూసుకోవచ్చు గతంలో డైనోసార్స్ లాంటి ఎన్నో కూడా జీవులు అంతరించిపోయే జాబితాలోకి వెళ్ళడం, అవి అంతరించిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా చాలా రకాల జంతువులు అంతరించిపోతున్నాయని కూడా మనం వింటున్నాం. ఇప్పుడు ఇలాంటి బ్లూ వేల్ జాతికి చెందినవి కూడా బ్లూ వేలు బెలూన్ వేలు ఏమైనా ఉంటాయి, ఇవి కూడా అంతరించిపోతున్న జాతిలో ఏమైనా ఉన్నాయా మేడం? ఇవి ఉన్నాయండి, రెడ్ లిస్ట్లో ఆల్రెడీ ఉంది. బాగా చాలా ఎక్కువగా తగ్గిపోతుంది, అంటే చాలా ఫాస్ట్గా తగ్గుతుంది, నెంబర్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది, రెడ్ లిస్ట్లో ఉంది. కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం చాలా ప్రయత్నాలు అయితే ఇంటర్నేషనల్గా చేస్తున్నారు. ఇంటర్నేషనల్గా ఇంత చూస్తే ఇంత భారీ ఆకారాలు ఉన్నాయి, ఇవి మనుషుల మీద ఏమైనా అటాక్ చేస్తాయా మేడం ఇవి బ్లూ వేల్స్ అనేవి కూడా? ఎందుకంటే ఈ భారీ ఆకారాలు ఉన్నాయి, చూస్తేనే మనం కూడా భయపడతాం. ఎందుకంటే చాలా అడుగులు పొడవు ఉంటుంది అంటున్నారు, కొన్ని లక్షల కేజీలు బరువు ఉంది అంటున్నారు. ఇది చూస్తే షిప్స్ కూడా వీటి ముందు చాలా చిన్న పిల్లల్లా కనిపిస్తుంటాయి. షిప్స్ కూడా చేస్తాయి మేడం మనుషుల మీద అటాక్ ఇవి? లేదండి, ఎందుకంటే నార్మల్గా వీటి ఫుడ్డే వేరు, మనం వాటి ఆహారం కాదు కాబట్టి అటాక్ చేసే అవసరం లేదు వాటికి. కాకపోతే అవి సిగ్గుపడి, అంటే లైక్ కొంచెం అదే సిగ్గుపడుతూ ఉంటాయి వాటిలో అని చెప్పి రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. వాటికి ఏదైనా హాని ఉంది అంటే మాత్రం అటాక్ చేస్తాయి. హాని ఉంది అన్నప్పుడు, ఎక్కడైనా హాని కలుగుతుంది అన్నప్పుడు అటాక్ చేస్తాయి తప్పితే, భయంతో అటాక్ చేస్తాయి అంతే తప్పితే, మనం వాటి ఆహారం కాదు కాబట్టి మనం అదే కదే ఏ జీవి మీద కూడా అవి ఓన్లీ ఫిల్టర్ వాటర్తో వచ్చే ఆర్గనిజమ్స్ని లోపలికి తీసుకుంటుంది అంతే, జీవులను తీసుకుంటుంది అంతే తప్పితే అటాక్ చేసే అది చాలా శాంతంగా సిగ్గుపడుతూ అలా ఉంటుంది. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు అవి జెస్టేషన్ పీరియడ్ కూడా, అంటే గర్భం ఎంత ఉంటుందంటే మనకైతే 9 months అంటారు కదా, 9 మాసాలు అంటారు. 9 నుంచి 16 వరకు అన్ని మంత్స్ పడుతుంది. చెప్పాను కదా, పాలు పెట్టి పెంచుతాయి పాలు. ఆ పాలు కూడా ఏంటి అంటే రోజుకి 400 నుంచి 500 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాటికి ఏంటి అంటే ఎలా మరి ఇవి తాగుతాయి అంటే, వాటికి మనకులాగే తల్లి నుంచి పాలు వస్తాయి కాబట్టి అవి ఒక ప్రొసీజర్లో వెళ్ళి అక్కడ తెల్లి పాలని సక్ చేస్తాయి అంతే. అంటే సక్కింగ్ అని కూడా కాదు, రిలీజ్ అవుతూ ఉంటుంది మిల్క్. సో ఎక్కడ నుంచి రిలీజ్ అవుతుంది అన్నది చూసి అవి డ్రింక్ చేస్తాయి, అంటే తాగుతాయి. మేడం ఇప్పుడు మనం బ్లూ వేల్ అంటున్నాం, బెలూన్ వేల్ అంటున్నాం, ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నాం. మొత్తం ఇవి ఎన్ని స్పీసెస్ వరకు కూడా మనిషి కంటికి కనిపించాయి? వాటికి ఎన్ని రకాల మనిషి గుర్తించాడంటే ఏం చెప్తారు మేడం మీరు? ఇప్పుడు ఏంటి అంటే మనకున్న నాలెడ్జ్ 2%. బయోడైవర్సిటీలో అంటే ఎన్ని జీవులు ఉన్నాయి అన్నది కూడా మనకి 2% ఎంతవరకు, 100 మిలియన్లో మనకి 2 మిలియన్లు మాత్రమే ఇంతవరకు తెలుసు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ రికార్డ్ అయినవి అయితే ఒక 90 స్పీషీస్ ఉన్నాయి. తిమింగలాల్లో 90 స్పీషీస్, అంటే ఇప్పుడు మన మనుషులు ఒక స్పీషీస్, అలా వాటిల్లో మళ్ళీ 90 స్పీషీస్ ఉన్నాయి. సో మనలో అయితే 4 రకాలైన స్పీషీస్ ఉన్నాయి హ్యూమన్స్లోనే. సో వాటిల్లో మాత్రం ఇంతవరకు ఒక 90 వరకు రిపోర్ట్ చేసినవి అయితే ఉన్నాయి. అది థ్యాంక్స్ మేడం. అంటే ఇప్పుడు చూస్తే ఈ బ్లూ వేల్స్ బెలూన్ వేల్స్ చూస్తే ఇవి భారీ ఆకారంలో ఉంటాయి, మనిషికి ఎంత హాని కలిగిస్తాయి అని చెప్పి మేము అనుకున్నాం. కానీ మీకు చెప్పిన తర్వాత తెలుస్తుంది మాకు ఇవి శాకాహారాలు కాకుండా జస్ట్ ఆకుల్ని, ఆ సముద్రంలో ఉన్న వాటిని తిని బతుకుతాయని చెప్తున్నారు. థ్యాంక్స్ మేడం. చెప్పాను కదా డిఫరెంట్ స్పీషీస్ అని చెప్పి. సో బెలిన్ వేల్ అన్నది వేరు, మళ్ళీ బ్లూ వేల్ అన్నది వేరు. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్లో సైన్స్లో చూస్తే బ్లూ వేల్ని వేరేగా చూపిస్తారు, బెలిన్ వేల్ని వేరేగా చూపిస్తారు. బెలిన్ వేల్కి ఏంటంటే బెలిన్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది నోట్లో. నోరు చాలా పెద్దగా ఉండి అందులోంచి వాటర్ బాగా ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫుడ్ దానికి దొరుకుతుంది కాబట్టి అన్నిటికన్నా చాలా పెద్ద యానిమల్ ఇది. సో చూస్తున్నారు కదా, మీకైతే మాత్రం ఆంధ్ర యూనివర్సిటీలో జువాలజీ డిపార్ట్మెంట్లో అయితే మాత్రం ఇది ఒక ప్రదర్శనకి అయితే ఉంచారు. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ చదువుకోవడానికి దాని నాలెడ్జ్కి సంబంధించి అయితే మాత్రం ఇక్కడైతే వేల్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకటైతే మాత్రం 80 అడుగులు ఉంటుంది, మరొకైతే పిల్ల బ్లూ వేల్ అయితే మాత్రం 25 feet అయితే మాత్రం ఇక్కడ డిస్ప్లేకి అయితే ఉంచడం జరిగింది. ఇది చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భారీ తిమింగళాలు అయితే మాత్రం ఇక్కడైతే ప్రదర్శనకి అయితే ఉంచడం జరిగింది. కెమెరా పర్సన్ శేఖర్తో ప్రశాంత్, ఐడియల్ న్యూస్, విశాఖపట్నం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి